సూక్తి మరిచాను. పితృదేవో భవ అన్న మాట విడిచాను. నాపైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా. నే చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా. అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది. నాన్ని ఒక్కసారి పిలిచి కనుమోయాలని ఉన్నది. అమ్మా నాన్న, అమ్మా కలలే నా కంటి పాపలైనవని, నీ ప్రాణం పణం పెట్టి నాకు పురుడు పోశావని, నీ నెత్తుటి ముద్దయే నా అందమైన దేహమని, బిడ్డ బతుకు దీపానికి తల్లి పాలె చమురని తెలియనైతి తల్లి, ఎరుగనైతి నమ్మా. కడుపు తీపినే హేళన చేసిన జులాయిని, కన్న పేగుముడిని తెంపి వేసిన కసాయిని, మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా. కలనైనా నన్ను కరుణించొద్దు నాన్న. నాన్న నీ గుండె పైన నడక నేర్చుకున్నానని, నీ చూపుడు వేలితో లోకాన్నే చూశానని, నన్ను పూజిస్తే ఆది దేవుని గది అందునని, అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్నే ఒక నిచ్చెనని తెలియనైతి తండ్రి, ఎరుగనైతి నాన్న. నాన్నంటే నడిచే దేవాలయమని మరచితిని, ఆత్మజ్యోతి చేతుల ఆర్తి వేసుకుంటిని. మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా. కలనైనా నన్ను కరుణించొద్దు నాన్న. కన్నా నిన్ను ఇచ్చిన కన్నయ్యే ఇచ్చాడు క్షమించే హృదయం. మాయవ పోసుకుని నీవు వర్తిల్లు కలకాలం. శతమానం భవతి శతాయుష్మాన్ భవ. శతమానం భవతి శతాయుష్మాన్ భవ. దేవుడి కంటే చాలా గొప్పవారు మన తల్లిదండ్రులు. ఎందుకంటే దేవుడు మనకు సంతోషాన్ని బాధను ఈ రెండు ఇస్తాడు. కానీ మన తల్లిదండ్రులు మాత్రం కష్టాన్ని బాధను వారు భరిస్తూ మనకు సంతోషాన్ని మాత్రమే ఇస్తారు. మన తల్లిదండ్రులు వెలుగుతున్న కొవ్వొత్తి లాంటి వారు. వారు కరిగిపోతూ మనకు వెలుతురునిస్తారు. దయచేసి తల్లిదండ్రులను ఎవ్వరూ దూరం పెట్టొద్దు. వారికి ప్రేమను పంచుదాం.
తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం తెలియని మనుగడ కథ దిశ నెరుగని గమనము కథ తరలి రాద తనే వసంతం. రాష్ట్రంలో గ్యాస్ ప్రాబ్లం వల్ల మెడికల్ షాపులు ఫుల్ బిజీ. గ్యాస్ ప్రాబ్లం వల్ల మెడికల్ షాపులు ఎందుకు బిజీ? వంట గ్యాస్ కాదు, ఒంట్లో గ్యాస్ ప్రాబ్లం. అరే బాబు అయ్యగారు, ఎవర్రాళ్ళిద్దరు? సర్పంచ్ గారి పిల్లలండి. కాదు, మారుస్తానన్నారు. ప్రసాద్ గారినా? బాధ కిడ్నీని పక్కన నుంచి వచ్చింది నువ్వేనా? ఇలా నాకు మాట ఇవ్వాలి నువ్వు. ఇదిగో, నువ్వు ఇగోకెళ్తే బుక్ అయిపోతావు ఈ రోజు. స్మితా గారితో మీరు చాలా సాంగులు చేశారు గురువు గారు. ఆవిడతో మీకున్న అనుబంధం గురించి. ఒకరోజు నేను షార్ట్ నుంచి పోతున్నా, కూర్చొని వచ్చి, రే నువ్వు వచ్చావేంటి, నీకు లేదు కదా అంటే, నేను నీ కోసం వచ్చాను. నా కోసం ఏంటంటే, ఈ రోజు నీ బర్త్డే అంట కదా, అందుకని వచ్చాను. 3, 2, 1 స్టార్ట్. ఓయ్ ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్. ఈ అమ్మాయి కావాలని మనోడికి ఎప్పటి నుంచో దొరకాలని చూస్తుంది, అందుకని వచ్చింది. గో కాదు ఆది గారు, ఆట ఆడుతున్నారా, భోజనాలు కూర్చున్నారా? వాళ్ళు ఆడేది కోకో, నేను ఆడుతుంది కూకో కూకో కూకో. నరేష్ నువ్వు రౌండ్ అరే నరేష్, ఇది ఇప్పటికీ ఇదే కదా ఆడుకునేది. ఇలా పట్టుకొని ఇలా చుట్టి వెంటనే ఏం లేదు, మనం ఇలా వేస్తే ఫస్ట్ తిరగదు. రంగులు రాట్నం కొట్టు ఇట్లా. నాకు అర్థమైందిరా. కొద్దిగా లైట్ గా మొత్తం అందరి రియాక్షన్స్ మీరే ఇచ్చేసారు. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి. నేను బ్రతికే ఉన్నానా అనే ఫీలింగ్ వచ్చింది కొంచెం. చిన్నతనం లైఫ్ గుర్తురాని వాడు అసలు మనిషే కాదు. ఈ ఎపిసోడ్ నా చిన్నతనం మొత్తం అన్ని గుర్తు చేసిన ఎపిసోడ్ రా ఇది. నా జన్మ ధన్యం. ఇప్పటిదాకా నేను బ్రతికుండటం ఈ ఎపిసోడ్ కోసం బతుకున్నానేమో. ఆ రోజులు మళ్ళీ రావు. ఓన్లీ ఆన్ శ్రీదేవి డ్రామా కంపెనీ.